హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నిఖిల్ కావ్యకి బ్రేకప్ అవడానికి రీజన్స్ చూద్దాం. యాక్చువల్గా మనకు అందిన సమాచారం ప్రకారం నేనైతే రీసెర్చ్ చేసిన దాని ప్రకారమే చెప్తున్నాను. బట్ ఇవన్నీ నిజాలని కాదు, మనం ఎస్టిమేట్ చేస్తున్నాం అంతే. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి కావ్యని అంటే కొంచెం ఫస్ట్లో చాలా కేరింగ్ ఉండేవాడట, తర్వాత లైట్గా కేరింగ్ తగ్గింది. అంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో చేస్తున్నప్పుడు కొంచెం తనకి ఎక్కువ టైం స్పెండ్ చేయడం తనతో చేయట్లేదు, బయట వేరే అదర్ పర్సన్తో కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాడు అని చెప్పి తనకి అప్పుడు కొంచెం కోపం వచ్చిందట. అప్పుడు కొన్ని గొడవలు కూడా అయినాయి, తర్వాత మామూలుగా అయ్యారు. తర్వాత వచ్చేసి అంటే ఒక షోలో కూడా ఓంకార్ గారి షోలో కూడా చెప్పింది కదా, అంటే తనకి ఎవరైనా కానీ తనతో కేరింగ్ ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్కి కూడా మంచి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పింది. అంటే మనకి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళ పేరెంట్స్తో నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మనస్పర్ధలు వచ్చినాయేమో. అంటే ఇవి వచ్చేసి బయట సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అనొచ్చు, లేకపోతే ఇది నిజం కూడా అయి ఉండొచ్చు. యాక్చువల్గా ఇదొకటి వైరల్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి నిఖిల్ వచ్చేసి అంటే తను ఇట్లా మనస్పర్ధలు ఇట్లా వస్తున్నా కూడా తను కన్విన్స్ చేయడానికి చూడకుండా, అంటే నిఖిల్ కూడా చెప్పాడు బిగ్ బాస్ సీజన్ 8లో, అంటే నాది కూడా తప్పు ఉంది, మనకేంటి, మనం ఎట్లానా బతికేద్దాం, తను లేకపోతే ఏంటి అని చెప్పి తను కొంచెం ప్రౌడ్గా కూడా ఉన్నాడు గొడవలు అయినప్పుడు అని చెప్పాడు కదా. సో అట్లా తను కన్విన్స్ చేయకుండా గొడవలు అయినప్పుడు కొంచెం విడిపోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడేమో, మేబీ దానివల్ల కూడా అయ్యుండొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా అంటే బిగ్ బాస్ సీజన్ 8లో తన గురించి అంతా చెప్పి తనంటే అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పి అనుకుందేమో. బయటకు వచ్చిన తర్వాత ఇంకా తను పట్టించుకోబోయేటప్పటికి ఇంకా బాగా కోపం వచ్చినట్టుంది. మేబీ కోపం తగ్గిస్తే వీళ్ళిద్దరు కలిసే ఛాన్స్ కూడా ఉంది. మీకేమనిపిస్తుంది?